వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. మీకు పీసీఓఎస్ ఉంది అని డౌట్ ఉందా? సో, మీకు పీసీఓఎస్ ఉందా లేదా అని మీకు డౌట్ ఉన్నప్పుడు మీరు ఎటువంటి సింప్టమ్స్ కోసం చూసుకోవాలి? ఒక డాక్టర్‌ని సంప్రదించకుండా కూడా కొన్ని సింప్టమ్స్ మీరు గమనించుకుంటే మీకు పీసీఓఎస్ ఉందా లేదా అనే సస్పిషన్ మీకు కలగచ్చు. అండ్ యూజువల్లీ ఇలాంటి సస్పిషన్ ఉన్నా కూడా ఒక్కసారి ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మీరు డయాగ్నోసిస్‌ని కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. సో, పీసీఓఎస్ అనేది ఒక కామన్ ప్రాబ్లమ్ అండి. ఈ ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్ అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చే ప్రాబ్లమ్ 10 మంది ఆడవాళ్ళలో ముగ్గురు నలుగురికి చూస్తూ ఉంటాము. సో, ఈ ప్రాబ్లంలో మనకి మెయిన్లీ ఒక జెనెటిక్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఏర్పడి దానివల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అంటే ఎక్సెసివ్ ఆండ్రోజన్ అంటే మేల్ హార్మోన్ ఎక్సెస్ ఉండడం వల్ల కొన్ని సింటమ్స్ ఉండడం, మొటాలు రావడం, హెయిర్ గ్రోత్ చిన్ మీద, చీక్స్ మీద, లేకపోతే చెస్ట్ మీద ఎక్సెస్ హెయిర్ గ్రోత్, బాల్డ్నెస్ రావడం అంటే తల మీద కొంచెం హెయిర్ థిన్నింగ్ అవ్వడం, అండ్ వెయిట్ గెయిన్ అవ్వడం, వెయిట్ తగ్గడానికి మీరు ప్రయత్నం చేస్తున్నా తగ్గలేకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తాం. సో, మీకు ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే పీసీఓఎస్ అనే ప్రాబ్లం మీకు ఉందేమో అని డెఫినెట్లీ మీకు ఒక సస్పిషన్ అయితే అరైజ్ అవ్వాలండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ. సో, ఒక 45 డేస్ వరకు పీరియడ్ రాదు. కొంతమందికి 2-3 మంత్స్‌కి పీరియడ్ రాదు. మందులు వేసుకుంటే తప్ప పీరియడ్ రాదు. రెండోది హైపర్ ఆండ్రోజెనిక్ ఫీచర్స్. సో, ఇందాక చెప్పినట్టుగా ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఇన్ అబ్నార్మల్ ఏరియాస్ అండ్ స్కాల్ప్ హెయిర్ థిన్నింగ్ అనేది మనం కామన్‌గా చూస్తూ ఉంటాము. వాయిస్ కొంచెం మారుతది. ఆండ్రోజన్ ఎక్సెస్ వల్ల హోర్స్‌నెస్ లాగా వస్తది. అండ్ కొంతమందికి బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ నెక్ మీద అట్లా కూడా కనిపిస్తది. ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటాము. సో, ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మీకు ఆండ్రోజన్ హార్మోన్, మేల్ హార్మోన్ కొంచెం బాడీలో ఎక్సెస్ ఉన్నట్టుగా మీకు ఒక గమనిక. మూడోది మనం చూసుకుంటే మీరు వెయిట్ పెరుగుతా ఉంటారు. తగ్గడానికి మీరు ప్రయత్నం చేస్తున్నా మీరు వర్కౌట్ చేయొచ్చు, డయట్ చేయొచ్చు, తగ్గలేకపోతూ ఉంటారు. సో, ఇది యూజువల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తదండి. సో, ఇన్సులిన్ మీరు వర్కౌట్ చేసినా, డయట్ చేసినా వెయిట్ లాస్ అవ్వడం కష్టమవుతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ పీసీఓఎస్ అన్నమాట. సో, ఇలాంటి సింప్టమ్స్ ఉంటే మీకు పీసీఓఎస్ ఉందేమో అని మీరు డౌట్ పడొచ్చు. అండ్ బట్ డెఫినెట్లీ కన్ఫర్మేషన్ కోసం మీరు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే మంచిది. స్కాన్‌లో ఒక్కొక్క అండాశయంలో చిన్న ఫాలికల్స్ నీటి బుడగల్లాగా మనకు కనిపిస్తాయి. సో, ఇలాంటి చిన్న ఫాలికల్స్ మనం ఈ మధ్య వాడే స్కాన్ మెషిన్స్ లో చూసినప్పుడు మోర్ దెన్ 20 ఇన్ ఈచ్ ఓవరీ ఉన్నా అండ్ మేల్ హార్మోన్స్ మనం టెస్ట్ చేసినప్పుడు ఎక్సెస్ గా మనకి అనిపించిన పీసీఓఎస్ అనేది మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. కొన్ని సిమ్టమ్స్ ఉంటే మీరు డెఫినెట్లీ సస్పిషియస్ అవ్వచ్చు. బట్ డెఫినెట్లీ ఒక డాక్టర్ ని సంప్రదిస్తే ఇది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.